భక్తి పెరగాలి అంటే మీరు ఇచ్చే సజెషన్స్ ఏంటంటారు పబ్లిక్‌కి? భక్తి పెరగాలంటే ఇచ్చే సజెషన్స్ చాలా మంది పెద్దవాళ్ళు ఉన్నారు, గురువులు ఉన్నారు, పీఠాధిపతులు ఉన్నారు. వాళ్ళు చెప్తూనే ఉంటారు. అంటే హ్మ్. భక్తి మార్గం ఎలా మనం ఎంచుకోవాలి అని. బట్ సహజంగా మనకు భక్తి మార్గం ఎలా కలుగుతది అంటే హ్మ్. కష్టాలొచ్చినప్పుడు వస్తాయి. అమ్మ, నాన్న గుర్తుకొస్తారు కదా! అమ్మా నాన్నకు కష్టాలొచ్చినప్పుడు. ఇప్పుడు అన్ని సమస్యలు అమ్మా నాన్నలకు చెప్పుకోలేము. ఓకే. అండ్ కొన్ని కొన్ని సందర్భాల్లో ఆర్థిక ఇబ్బందులొస్తాయి. కొన్ని బయట ఇబ్బందులొస్తాయి. అవన్నీ కూడా సమ్‌టైమ్స్ పేరెంట్స్ తీర్చలేరు. అండ్ ఒక్కొక్కసారి అమ్మానాన్నలకి ఎందుకు మనము పెయిన్ కలిగించడం, వాళ్ళకి 100 టెన్షన్స్ ఉంటాయి అని చెప్పేసి. ఆ సమయంలో ప్రతి మనిషికి అని నేను చెప్పను గానీ, బట్ కష్టమొచ్చినప్పుడు చాలా మందికి గుర్తొచ్చేది దేవుడు. రైట్. అంటే మనకి దేవుళ్ళుగా కనిపించే వాళ్ళు అమ్మ, నాన్నే కదా! హ్మ్. మరి వీళ్ళని మించిన దైవాలున్నాయంటారా? వీళ్ళని మించిన అంటే వాళ్ళని మనకిచ్చినోళ్ళు ఒకళ్ళుంటారు గదా! ఈ హ్మ్. సృష్టిని జేసినోళ్ళు ఒకళ్ళుంటారు గదా! హ్మ్. ఈ యూనివర్స్‌ని రూల్ చేసేవాళ్ళు ఒకళ్ళుంటారు గదా! హ్మ్. అమ్మానాన్నలు మొక్కేవాళ్ళు ఉంటారు గదా! అమ్మానాన్నలు మనకు ప్రత్యక్ష దైవాలు. ఓకే. సో, వాళ్ళు ఎన్నో కష్టాలు పడి మనల్ని పెంచుతారు. హ్మ్. వాళ్ళకి కష్టం ఇవ్వకుండా చూసుకోవడానికి మనం ప్రయత్నం జేయాలి గదా! హ్మ్. మనకొచ్చిన కష్టాల్ని గూడా మళ్ళీ వాళ్ళ నెత్తిన రుద్ది, వాళ్ళనెందుకు బాధ పెట్టడం? రైట్. ఇప్పుడు మనకి అమ్మ, నాన్నతో పాటు మరి పెద్దమ్మ, చిన్నమ్మ లేకపోతే బాబాయ్ గారు లేపోతే అన్నయ్య గారు లైక్ అందరూ ఉంటారు కదా! హ్మ్. మరి వీరు కూడా దేవుళ్ళలో కూడా మరి చాలా మంది దేవుళ్ళుంటారు కదా! హ్మ్. మరి ఎందుకని ఒక్క దేవుళ్ళని మనం పూజించాలి? ఒక్క దేవుళ్ళని ఎవరు పూజించారు? మన సనాతన ధర్మంలో ఎంతమంది దేవుళ్ళున్నారని? ఒక్క హ్మ్. దేవుళ్ళని ఎవరన్నారు మనకసలు? హ్మ్. ఒక్కొక్క ఐడియాలజీకి ఒక్కో దేవుడున్నాడు మనకు. మనకు ఓకే. బలం, శక్తి గావాలంటే ఒక దేవుడున్నాడు. సాత్వికం కావాలంటే ఒక దేవుడున్నాడు. లేకపోతే అసలు అమ్మవారి రూపాలు జూసుకుంటే 9 మన 9 ఎమోషన్స్‌కి మనం అమ్మవారు. అంటే అది ఏంటంటే ఒక 9 ఎమోషన్స్ ఉన్నాయి పోయి దండం పెట్టుకోవడం కాదు. హ్మ్. మనల్ని మనం గుర్తించుకోవాలి. మనలో ఓకే. ఏ క్వాలిటీ ఉంది? ఏ అమ్మవారిని మనం అడాప్ట్ చేసుకోగలుగుతున్నాం ఆ క్యారెక్టరిస్టిక్స్‌ని. ఆ సందర్భంలో మనం బయటికొస్తామా? ధైర్యలక్ష్మి అవ్వచ్చు, ధనలక్ష్మి అవ్వచ్చు, హ్మ్. లేకపోతే జీవితంలో ఎదగాలి అనుకున్న సక్సెస్, ఐశ్వర్యం అవ్వచ్చు, ఏదైనా అవ్వచ్చు రకరకాలుగా. అంటే ఒక లక్ష్మి అనే కాదు అమ్మవారి రూపాలు ఇటు లక్ష్మిగా, పార్వతి రకరకాల రూపంలో దేవీ రూపాల్లో మనకు దర్శనమిస్తూ ఉంటది. మనకి ఎన్నో సందర్భాలలో మన ధైర్యం తెచ్చుకోవడం కోసం. ఇంక మగవాళ్ళైతే ఎక్కువగా ధైర్యం కావాలంటే ఆంజనేయ స్వామి అంటారు. హ్మ్. మీరు నమ్ముతారా? డెఫినెట్‌గా నేను నమ్ముతాను. హ్మ్. మనకసలు ఇట్లా భయమైతే ఫస్ట్ ధైర్యానికి గుర్తు ఆంజనేయ స్వామినే మనం అనుకుంటాం. హ్మ్. ఫస్ట్ ఇటు ఒక ఒక భయంకరమైన కలొచ్చినా సరే మన నోటి నుంచి వచ్చేది శ్రీ ఆంజనేయం, ప్రసన్నాంజనేయం ఇది వస్తుంది. హ్మ్. సో, ఏ ఐడియాలజీకి మన దేవుళ్ళు తక్కువయ్యారు చెప్పండి? హ్మ్. ఎవ్వరి ఐడియాలజీ కలిగి చిన్న పిల్లలకైతే గణేష్ ఇష్టం. ఓకే. ఎందుకంటే గణేష్‌ని పెట్టినప్పుడు ఆ పిల్లలు ఏడుస్తూ ఉంటారు గణేష్‌ని నిమజ్జనానికి తీసుకెళ్తున్నప్పుడు. అంటే వాళ్ళు ఒక 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 క్యూట్, బ్యూటిఫుల్ ఒక స్మాల్ ఎలిఫెంట్ ఇట్లా చూసుకుంటారు వాళ్ళు. సో, హ్మ్. పసిపిల్లల్ని బాగా అట్రాక్ట్ చేయగలిగేది గణేష. గణేష్ ముద్దుగా, బొద్దుగా అట్లా ఉంటారు. అండ్ సో, చిన్న పిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళ వరకు అన్ని రకాల ఐడియాలజీలకు మన సనాతన ధర్మంలో లేని దేవుళ్ళు ఎక్కడున్నారు? రైట్. ఇప్పుడు మరి ఇటీవల కాలంలో మీరు మీరు సాయిబాబా మీద చేసిన వ్యాఖ్యలు ఎలా హ్మ్. తీసుకోవచ్చంటారు? అసలేమన్నారు మీరసలు సోషల్ మీడియాలో? నేను 2 వ్యాఖ్యలు చేశానండి. ఏ హ్మ్. పెద్ద వ్యాఖ్యలు చేయలేదు. సాయిబాబా ఆఫ్ఘనిస్తాన్ ముస్లిం అంటున్నారు. హ్మ్. సో, మనకు ఆయన అల్లా మాలిక్ అంటూనే ఆయన జీవితాన్నంతా గడిపేశాడు. అలాంటిది హిందువులు సాయిబాబాని పూజించాల్సిన అవసరం ఏంటి? మనకి ఎంతోమంది గురువులున్నారు. అలా ఆయన్ని గురువుగా కూడా మీరు చూసుకుంటా అంటే మనకి ఎంతోమంది గురువులున్నారు. రమణ మహర్షుల వారున్నారు. మన తెలుగువారే రాఘవేంద్ర స్వాముల వారున్నారు. వీరబ్రహ్మేంద్ర స్వామి వారున్నారు. ఏమన్నా అంటే అమ్మా! మనకు వీరబ్రహ్మం గారు ఎప్పుడో చెప్పేశారు భవిష్యత్తంతా. సో, మనకి ఇంతమంది గురువులున్నారు గదా! భారతదేశంలో హ్మ్. కరువొచ్చిన గురువులు ఎవరున్నారు? హ్మ్. వ్యాసుడి దగ్గర నుంచి మొదలుపెడితే బోలెడంత మందున్నారు. కాబట్టి మనకి ఎక్కడో పరాయి దేశం నుంచి వచ్చి, మన దేశాలకు మళ్ళీ ఆ కొత్త మతంలో పుట్టి వచ్చి, ఎడారి మతంలో మన దేశానికి ధర్మం, సాయం నేర్పించాల్సిన గొప్ప మనుషులు ఇంకా మన దేశాన్ని మించి బయట దేశాల్లో ఎవరు లేరని ఓకే. చెప్పారు. లెట్ అస్ ఓపెన్ అండి. రైట్. ఇప్పుడు మరి ఎడారి దేశాల నుంచి వచ్చారన్నారు కదా! హ్మ్. మన దగ్గర ప్రూఫ్స్ ఉన్నాయంటారా? ఎక్కడి నుంచి వచ్చారాయన? పరాయి దేశం నుంచి వచ్చారు అని చాలామంది అనుకుంటుంటే ఆహ్, వినడం. అనుకుంటుండంటే ఎవరు బజార్‌లో మనుషులు గాదు. చాలామంది గురువులు చెప్పుకుంటూ వచ్చారు. ఓకే. అలాగే ఒక ఒక చరిత్ర కూడా చెప్తారు. హ్మ్. ఆయన బ్రిటిషర్స్‌తో పాటు మన దేశం మీద ఝాన్సీ లక్ష్మీబాయి సైన్యం మీద దండయాత్ర చేయటానికి వచ్చారు. ఒక సోల్జర్, పెయిడ్ సోల్జర్‌గా వచ్చారు. ఇలా ఎన్నో స్టోరీలు చెప్తుంటారు. హుహు. బట్ పైగా ఆ సాయి సంస్థాన్ వాళ్ళు ప్రచురించిన పుస్తకాలలో గూడా ఆయన భారతదేశీయుడు కాదు అన్నట్లుగానే రాయడం జరిగింది. ఆయన ఓకే. జీవన విధానం మొత్తం ఒక ముస్లింగానే బతికాడనే రాశారు. అల్లా మాలిక్ అల్లాని రోజుకు 3 సార్లు నమాజ్ చేసేవారని వాళ్ళు ప్రచురించిన పుస్తకాలలోనే రాసుకున్నారు. ఇప్పుడు మనకంటే రామాయణ, మహాభారత లాంటి ఎన్నో సంస్కృత యెస్. గ్రంథాలున్నాయి. ఇక్కడ సాయిబాబాకున్నవి మొన్న మొన్న వచ్చిన 1980స్, 70, 80 పీరియడ్ నుంచి మన ఇండియాలో వచ్చిన గ్రోతే గదండీ! ఈ టెంపుల్స్ గాని, బుక్స్ కానీ. హ్మ్. దానికి బిఫోర్ ఏం లేదు గదా! హ్మ్. లేదు.
డెఫినెట్గా లేరు, ఆయన ఎగ్జిస్టెన్సే లేదు కదా. సో ఆ పుస్తకాల ఆధారంగానే ఆయన ఉన్నారు. నా రీసెంట్గా నా ఒక ముస్లిం ఫ్రెండ్ ఆయన అడిగారు, ఏంటి మేడం ఏం జరుగుతుంది అని. అదే ఏదో అండి సాయిబాబా అంటే, అవును మేడం సాయిబాబా మీద ఏంటి కామెంట్స్ అని. అవునండి సాయిబాబా ముస్లిము, హిందువులు పూజించాల్సిన అవసరం లేదు అని చెప్పాను. మా హిందువులకు నేను సలహా ఇచ్చుకున్నాను, మీరు సాయిబాబాను పూజిస్తారని అంటే, మేము విగ్రహారాధన చెయ్యం కదా మేడం, సో అందుకనని. ఎస్, ఆయన సాయిబాబా అదే చెప్పాడు, నేను అల్లానే నా దేవుడు అని చెప్పాడు. సో అల్లా నా దేవుడు అన్నారు కాబట్టి, అల్లా సుప్రీం అని సాయిబాబా అన్నారు కాబట్టి, మీ ముస్లింలందరూ అల్లానే సుప్రీంగా మీరు చూసుకుంటున్నారు, మీరు పర్ఫెక్ట్ ఉన్నారు, మేమే పర్ఫెక్ట్ లేమండి రైట్. అంటే మీరు అని చెప్పిన చెప్పాను. భావజాలం మరి అర్థం కాక మరోలా తీసుకొని ఒకవేళ వైరల్ అయిందంటారా, లేకపోతే మీరు చెప్పింది స్పృహతోనే ఆ మాట చెప్పారా? ఇప్పుడు కూడా స్పృహతోనే చెప్తున్నాను కదండి, నేను మ్మ్. అక్షరాలా చెప్తున్నాను. మన హిందువులకి ఎంతో మంది దేవుళ్ళు ఉన్నారు, మన హిందూ దేవుళ్ళను సాయిబాబాది ఇంత పెద్ద విగ్రహం పెట్టి, మన హిందూ దేవుళ్ళ, మన శివుణ్ణి, మన అమ్మవారిని, మన గణేశాన్ని, మన దేవుళ్ళందరినీ ఆయన పాదాల దగ్గర పెడుతుంటే, మరి హిందువులుగా మేము బాధపడమా? వాళ్ళవే మనోభావాలు అయితే మరి మా మనోభావాల సంగతి ఏంటి? మా మ్మ్. దేవుళ్ళను ఆయన పాదాల దగ్గర పెట్టాల్సిన అవసరం ఏంటి? మ్మ్. అలా అనుకుంటే మేము ఒక హిందువుగా ఇది చెప్పడం రాజ్యాంగబద్ధంగా సంస్కారవంతమైన భాషతో చెప్పానే తప్ప నేను తప్పుడు మాటలు చెప్పలేదు. ఇక ప్రజాస్వామ్యంలో రాజ్యాంగబద్ధంగా మన యొక్క అభిప్రాయాల్ని వెల్లడించడం కూడా తప్పే, దానికే మేము కేసులు పెడతాము, మేము ఖండిస్తాము, మిమ్మల్ని ఎదగనివ్వము అంటే, థ్రెడ్ కాల్స్ ఎవరు వచ్చాయి మీకు? నాకేం Comment చేసిన తర్వాత. థ్రెడ్ కాల్స్ ఏమీ రాలేదు అండి. బట్ నేను ఒక్కదాన్నే కామెంట్ చేయలేదు. ఇక్కడ మీరు గుర్తుపెట్టుకోవాల్సింది, Yes, yes, yes. 14 మంది మీద ఒక ఎఫ్ఐఆర్ లో, ఇంకో 2 పేర్లు ఇంకో ఎఫ్ఐఆర్ లో, ఇంకా మరి ఇంకా వ్యాఖ్యలు చేసిన వాళ్ళు, దాని మీద సీరియస్లు చేసేవాళ్ళు ఎంతో మంది ఉంటే, ఎందుకు వై ఓన్లీ మాధవీలత? Hmm. ఎందుకు నా ఒక్కదాని పేరు తీస్తున్నారు? Hmm. ఎందుకు నా మీద న్యూస్లు ఈ వేస్తున్నారు? ప్రశ్న అడిగారా మీరు జడ్జి గారిని? నేను ఎవరిని కలిసాను? నాకు పోలీసులు కాల్ చేయలేదు, ఓకే. నన్ను కోర్టుకు ఒకసారి పిలవలేదు, సరూర్ నగర్ పిఎస్కి వెళ్ళినట్లుగా మాకు నన్ను social పిలవలేదు, media- నన్ను నాకు ఎవ్వరు కాల్ చేయలేదు. ఓకే. కాల్ చేసినప్పుడు చూద్దాం, కాల్ చేసినప్పుడు మా అడ్వకేట్ చూసుకుంటారు. Hmm. ఇందులోని ఇప్పుడు వాళ్ళు ఏదో కోర్టు త్రూ కేసు పెట్టుకున్నారంట, ఫైన్, మై అడ్వకేట్ విల్ డీల్. ఓకే, రైట్. అంటే ఇప్పుడు ఎప్పటి నుంచో భారతదేశంలో మరి అందరు దేవుళ్ళు పూజింపబడుతున్నారు. అదే ఇప్పుడు మీరు చెప్తున్న సాయిబాబా కూడా దేవుడుగానే కోట్లాను మంది పూజింపబడుతున్నాడు కదా. అంటే కోట్లాను మంది కూడా పూజింపబడుతున్నాడు, దేవుడుగానే భావించబడుతున్నాడు. మరి ఎందుకు ఆ ఒక్కడే మీకు ఇట్లా అనిపించింది అన్నది? ఆ ఒక్కడే ఎందుకు అనిపించారంటే, ఇంతవరకు రాముడు ఉన్నప్పుడు అల్లా ఉన్నాడా ఉమ్, చెప్పండి? ఉమ్, మన పురాణాల ప్రకారం రాముడు ఉన్నప్పుడు ఇస్లాం పుట్టిందా? రాముడు ఉన్నప్పుడు క్రిస్టియానిటీ పుట్టిందా? 5,000 సంవత్సరాల క్రితం పుట్టింది మన హిందూ. 5,000 సంవత్సరాల క్రితం హిందూ పుట్టలేదు. ఇట్ ఈస్ అన్లిమిటెడ్. వేదాలు ఎప్పుడు ఉన్నాయి? మనకు అంటే మన మనం లెక్కలు వాళ్ళ వేసుకున్నది మనం 5,000 సంవత్సరాల కాదు క్రితం లెక్కలు వచ్చింది. వేసేది. ఉమ్, అసలు ఒక తెల్లోడు వచ్చి మనకు ఒక బానిసత్వం నేర్పించాడు కదా. ఆ తెల్లవాడికి ఎన్నో దేశాలలో ఎన్నో రకాల వస్తువులు దొరికితే, ఎన్నో దేవుడి విగ్రహాలు దొరికితే, కార్బన్ డేటింగ్ చేసి, మరి ఇంకా ఇప్పుడున్న టెక్నాలజీ అదే Yes, కదా, yes, yes. 40,000 సంవత్సరాల క్రితం దిది, ఉమ్, 20,000 సంవత్సరాల క్రితం దిది ఉమ్, అని ఎలా చెప్తున్నారు? ఉమ్, అరుణాచలంలో ఉన్న కొండల్ని కార్బన్ డేటింగ్ చేసి, ఉమ్, అది 5 లక్షల సంవత్సరాల కంటే మునుపుది అని చెప్పారే, ఓకే. మరి ఎక్కడి నుంచి వచ్చింది? ఉమ్, అలా రాకూడదు కదా. ఉమ్, మన ఎన్నో దేవాలయాలు వేల సంవత్సరాల క్రిందట వెనక ఉన్నాయి. పరాయి దేశాలలో, జర్మనీ లేకపోతే ఆఫ్రికా దేశాలలో దొరికిన మన దేవుడి విగ్రహాలు 40,000 సంవత్సరాల కంటే క్రిందట. ఓకే. మరి ఎక్కడి నుంచి వచ్చినాయి ఆ విగ్రహాలు? ఉమ్, 5,000 సంవత్సరాలను లెక్క కట్టేసి ఏదో నోటుకొచ్చింది మన కార్బన్ డేటింగ్ చేసి చెప్పడం కదా, వాళ్ళే చెప్తూ ఉన్నారు. అంటే మన భారతదేశం యొక్క చరిత్ర ఎన్ని వేల సంవత్సరాల దానికి లెక్కగట్టడానికి అవకాశం లేనిది. ఓకే. సో మనకు ఇంతమంది దేవుళ్ళు ఉండగా Hmm. కొత్తగా వచ్చినటువంటి ఒకళ్ళని, మనకు ఎంతో మంది గురువులు ఉన్నారు, నేను అదే చెప్తున్నా, మనకి ఎంతో మంది గురువులు ఉంటే వాళ్ళకెందుకు ఇన్ని గుడులు లేవు? ఎందుకంటే మార్కెటింగ్ లేదు ఇక్కడ అని చెప్తున్నాను నేను. ఉమ్, మీరు అన్నారు కోట్ల మంది, రేపు పొద్దున నేను కూడా దేవత అని, నేను కూడా కోట్ల మందిని నమ్మించగలను. ఉమ్. మార్కెటింగ్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్.